వెల్కమ్ టు డే 2 ఆఫ్ మై న్యూ సిరీస్. ఈరోజు నేను క్లే ఆర్ట్ ట్రై చేద్దాం అనుకున్నా, కానీ నా దగ్గర క్లే లేదు. సో ఈ విషయం చెప్పగానే గెస్ వాట్, మై బెస్ట్ ఫ్రెండ్ ఆర్డర్డ్ దిస్ ఫ్రమ్ బ్లింకిట్. యాక్చువల్లీ ఇది ఫెవిక్రిలిక్ మౌల్డెడ్ క్లే అండ్ ఐఎమ్ సో హ్యాపీ. లైక్ మీకు కూడా ఇలా క్రియేటివ్ పీపుల్ ఫ్రెండ్స్ ఉంటే ప్లీజ్ సర్ప్రైజ్ దెమ్ లైక్ దిస్ గైస్. ఫర్ మై బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ, యూఆర్ సో స్పెషల్. మెటీరియల్ అంతా తీసుకున్నా. నెక్స్ట్ మా ఇంట్లో టూత్ పిక్స్ ఉంటాయి అనుకున్నా, బట్ లేవు. ఇట్లా ఇయర్ బడ్స్ లో కాటన్ రిమూవ్ చేసేస్తే కొంచెం స్టిక్స్ లాగా బాగున్నాయి. నెక్స్ట్ ద బిగ్గెస్ట్ టాస్క్, క్లే మిక్స్ చేయాలి. నాకు అస్సలు రాదు. 1 eternity later నాకు చపాతీ పిండి కలపడం కూడా రాదు. నాకు అవసరమా ఈ క్లే అనిపించింది. ఫైనల్లీ ఒక మంచి లడ్డు చేసా. తినాలనిపిస్తుంది కానీ తినకూడదు. సో నా ఒక పోర్షన్ తీసుకొని దాని నుంచి హార్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాను అనమాట. చాలా టైం తర్వాత, చాలా అటెంప్ట్స్ తర్వాత దానికి ఒక హార్ట్ షేప్ వచ్చింది. ఇలా నేను 6 హార్ట్స్ అయితే కంప్లీట్ చేశాను. క్లే బాగా డ్రై అయిపోయింది. అవి స్ట్రాంగ్ గా రాక్ లాగా అయిపోయినాయి కాబట్టి ఇంకా పెయింట్ చేసేద్దాము. పెయింట్ చేయడానికి ఎక్రిలిక్ పెయింట్స్ తీసుకున్నా. ఇన్ దిస్ ప్రాసెస్ ఐ రూయిన్డ్ మై ఫేవరెట్ ఫ్రాక్. ఇప్పుడు కొంచెం సేపు ఇవి డ్రై అవ్వాలి. పెయింట్ డ్రై అయినంత వరకు వాటిని ఇలా పెడుతున్నా. మన బొక్కేకి బ్యాక్ షీట్ అయితే రెడీ అయిపోయింది అండ్ ఈ పెయింట్ కూడా బాగా డ్రై అయిపోయింది. సో నా దగ్గర రెజిన్, యూవీ రెజిన్ ఇట్లాంటివి ఏం లేవు. ట్రాన్స్పరెంట్ నెయిల్ పెయింట్ ఉంది. సో ఆ ట్రాన్స్పరెంట్ నెయిల్ పెయింట్ని కోటింగ్ లాగా వేస్తే కొంచెం గ్లాసీ షైనీ ఫినిష్ వస్తుంది అనమాట. అండ్ పెయింట్ కూడా పోదు. మళ్ళీ ఇవన్నీ డ్రై అవ్వాలి. ఒక థ్రెడ్ తీసుకొని దానికి 3 హార్ట్స్ని టై చేసేసాను. బొకేలో పెట్టినప్పుడు అవి మిస్ప్లేస్ అవ్వకుండా ఉంటాయి అని చెప్పి. నా దగ్గర ఒక గోల్డ్ కలర్ లేస్ ఉంటే దాంతో బో చేసి బొకే మధ్యలో పెట్టాను. అది చాలా క్యూట్ ఫినిష్ ఇచ్చిందనమాట మొత్తం బొకేకి. నా డెస్క్ మీద పెట్టేసాను. ఎంత క్యూట్గా ఉందో చూడ్డానికి. ఫైనల్లీ డే 2 ఛాలెంజ్ కూడా కంప్లీటెడ్.